ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, విద్యార్థి నేతలు రిలీజ్ చేశారు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు విద్యార్థులను వేధిస్తున్నారు అంటూ మాజీ మంత్రులు ఫైర్ అయ్యారు. విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అని, దీంతో విద్యార్థులు కూలీగా మారిపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇచ్చారు అన్నారు. ఇక ఫిబ్రవరి 5న ప్రతి కలెక్టరేట్లో కలెక్టర్కు డిమాండ్తో కూడిన వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారు. 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5వ తారీఖున, వచ్చే 5వ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని మొదటి అడుగుగా ప్రతి కలెక్టరేట్లోనూ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి ఏమో విద్యాశాఖ మంత్రి గారు, మీ ఇద్దరు ఇప్పటికైనా కళ్ళు తెరచి పేద విద్యార్థుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని, చేయకపోతే మా పోరు బాట ఫీజు పోరు ఇంతటితో ఆగదని మనం చేస్తున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన పోరుబాట సాగించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయాలి. జిల్లా కలెక్టర్లకి విద్యార్థుల పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో వాళ్ళ తరపున పోరాటం చేయబోతా ఉన్నాం. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, దాదాపు 2004 నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు చదువు మీద ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తుంటే, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి, వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా, వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం. ఈరోజు రోడ్డును పడేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 5వ తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కాపాడండి, వాళ్ళ బకాయిలు చెల్లించండి. సుమారు 3,900 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని చెల్లించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.